బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేసింది ఎన్ఐఏ. నిన్న 7 గంటల పాటు విచారించిన అధికారులు భారత్కు సంబంధించిన సైనిక స్థావరాలు, సరిహద్దు వివరాలు పాక్ ఐఎస్ఐకు చేరవేసినట్టు గుర్తించారు. జ్యోతి ట్రావెల్ హిస్టరీ సేకరించారు. 2023లో తొలిసారి పాక్ వెళ్లినట్టు తేల్చారు. వైశాఖి పండుగ కోసం పాక్ వెళ్లేందుకు జ్యోతి ప్రయత్నం చేసింది. ఆ సమయంలోనే యాత్ర కోఆర్డినేటర్ హర్కితర్ సింగ్ పాక్ ఎంబసీ అధికారి డానిష్ ను జ్యోతికి పరిచయం చేసినట్టు గుర్తించారు. 2024లో మరోసారి వైశాఖి పండుగ కోసం పాక్ వెళ్లిన జ్యోతి వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోయింది. గతేడాది ఏప్రిల్ 17 నుంచి మే 25 వరకు పాక్లో ఉన్నట్టు గుర్తించారు. కోర్ట్ ఆపరేషన్లో భాగంగా పాక్కు అనుకూలంగా వీడియోలు తీసినట్టు నిర్ధారణకు వచ్చారు ఎన్ఐఏ అధికారులు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తుంది ఎన్ఐఏ. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, రైట్ ప్రస్తుతం ఎన్ఐఏ ప్రెసిడెంట్ జ్యోతి మల్హోత్రా నుంచి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా ట్రావెల్ హిస్టరీ, తను యూట్యూబ్ ట్రావెల్ విత్ జో అనే ఒక యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయడం 2018లో. దాని తర్వాత ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు పర్యటించారు, ఏ దేశాలకు వెళ్ళారు, ఎవరెవరితో ట్రావెల్ హిస్టరీ ఉంది, ఎవరెవరితో మాట్లాడారు అనే డేటా అంతా కూడా ఎన్ఐఏ ఇప్పటికే సేకరించడం తెలుస్తుంది. ఆ డేటా సేకరించి డేటా అంతా కూడా జ్యోతి మల్హోత్రా ముందు పెట్టి ఎవరెవరితో ఏం మాట్లాడారు, ఎందుకు వారికి సమాచారం ఇవ్వాల్సి వచ్చింది, భారతదేశానికి ఎందుకు ద్రోహం చేయాలని అనుకున్నారు అనే అంశాలపై కూడా ప్రధానంగా జ్యోతి మల్హోత్రాను ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. కీలక సమాచారాన్ని కూడా రాబట్టినట్టు కూడా తెలుస్తోంది. అయితే వైశాఖి పండుగకు 2023లో తొలిసారి వెళ్లేందుకు అక్కడ ప్రయత్నించారు. తర్వాత 2024లో కూడా, అంటే వైశాఖి పండుగ అనేది సిక్కులకు సంబంధించిన సాంప్రదాయ పండుగ. పంజాబ్లో ఎక్కువగా దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ సిక్కు యాత్రకు సంబంధించిన యాత్ర కోఆర్డినేటర్ హర్కత్ సింగ్ ద్వారా పాకిస్తాన్లో డానిష్ అనే ఐఎస్ఐ ఏజెంట్కు పరిచయం చేశారు. ఆ పరిచయం కాస్త మొత్తం రోజు మాట్లాడుకోవడం, ఇటు భారత్కు సంబంధించిన సైనిక స్థావరాలు కానీ సరిహద్దు ప్రాంతాల సమాచారాన్ని కూడా వివరాలను ఎప్పటికప్పుడు పాకిస్తాన్కు చేరవేయడంలో జ్యోతి మల్హోత్రా కీలకంగా వ్యవహరించారు. దీనికి కొంత డబ్బు కూడా ఇచ్చేవారు అనేది కూడా ప్రధానంగా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దాంతోపాటు జ్యోతి మల్హోత్రాకు ఎవరైతే సహకరించారో, జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసే సమయంలోనే మరొక 5గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కూడా కీలక సమాచారం రాబడుతున్నారు. మొత్తం 12 మందిని ఇప్పటి వరకు పాకిస్తాన్ స్పైస్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి వారి నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారిలో వ్యాపారులు ఉన్నారు, దినసరి కూలీలు కూడా ఉన్న నేపథ్యంలో వారికి డబ్బు ఆశ చూపి భారతదేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అంతా కూడా వారు తీసుకోవడం, ఎంత సమాచారం కీలక సమాచారం ఇస్తే అంత డబ్బు ఇవ్వజూపే విధంగా కూడా అక్కడ ఆశ చూపి వారి నుంచి సమాచారాన్ని సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరి ముఖ్యంగా జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ వెళ్ళడం, అక్కడ వైశాఖి పండుగ సందర్భంగా అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఏప్రిల్లోనే గత సంవత్సరం వెళ్ళారు. 2023లో వెళ్ళారు. 2024లో కూడా జ్యోతి మల్హోత్రా వెళ్ళి ఏప్రిల్ 17 నుంచి 18 మధ్యలో కూడా అక్కడే ఉన్నారు అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. దానిలో భాగంగా అక్కడ వారితో డానిష్తో సత్సంబంధాలు పెంచుకోవడం, మరోవైపు అక్కడ ఉన్న కీలక అధికారులతో కూడా, అంటే ఏప్రిల్ 17 నుంచి 25 మధ్య అక్కడ ఉండటం, అక్కడ ఉన్న అధికారులతో పరిచయాలు ఏర్పరచుకోవడం, దాని ద్వారా తను వీడియోస్ కూడా చేసుకోవడానికి వీలవుతుంది, ఈజీ అవుతుంది అని కూడా భావించి అక్కడున్న అందరితో కూడా సన్నిహితంగా మెలగడం, అందరితో మాట్లాడడం, అక్కడే పాకిస్తాన్కు అనుకూలంగా వీడియో బ్లాగ్స్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, పాకిస్తాన్కి సంబంధించిన ట్రావెలింగ్కి సంబంధించి కానీ పర్యాటక ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఆహారపు అలవాట్లు కానీ జీవన విధానాల గురించి అంతా కూడా వీడియోస్ చేసి పాకిస్తాన్కు అనుకూలంగా అక్కడ వీడియోస్ చేయడం, బ్లాగ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఇదంతా కూడా పాకిస్తాన్కు అనుకూలంగా చేస్తారు. తర్వాత ఇక భారత్కు సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా సేకరించే పనిలో కూడా జ్యోతి మల్హోత్రా నిమగ్నమై ఉన్నారు. అంటే పాకిస్తాన్కు సహాయం చేయాలనే యోచనలో తను ఉంది. అక్కడున్న అధికారులతో సంబంధాలు పెట్టుకోవడం కానీ, వారితో డైలీ మాట్లాడడం, వారి నుంచి కీలక సమాచారం సేకరించడం, ఇక్కడ భారత్కు సంబంధించి పలు ప్రాంతాల్లో పర్యటించి ఇటు పెహల్గామ్ కానీ ఇటు పూరి ఇతర ప్రాంతాల్లో పర్యటించి భారత్కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తున్నారనే అనుమానంతోనే గూఢచర్యం కేసులో హర్యానాలోని హిస్సార్లో తన
హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఇంటికి వెళ్ళి తన తండ్రిని కూడా ప్రశ్నించిన నేపథ్యంలో తన కుమార్తె గురించి ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనేది కూడా తనకు తెలియదు, కేవలం ఢిల్లీ వెళ్తున్నానని మాత్రమే తనకు చెప్పేదని, పాకిస్తాన్ వెళ్ళినట్లు కానీ ఇతర దేశాలు వెళ్ళినట్టు నాకు అసలు తెలియదు అంటూ కూడా వారి తండ్రి జ్యోతి మల్హోత్రా తండ్రి హరీష్ మల్హోత్రా కూడా తెలియజేశారు. అంటే ఎవరు కూడా స్నేహితులు వచ్చేవారు కాదు, ఇంట్లోనే తను వీడియోస్ చేసుకునేది తప్ప ఎవరు కూడా స్నేహితులు అనేవారు ఎవరి ఇంటికి వచ్చేవారు కాదు. ఇక అరెస్ట్ చేసిన రోజు కూడా వచ్చి తన బట్టలు తీసుకుని వెళ్ళిపోయిందని కూడా జ్యోతి మల్హోత్రా తండ్రి చెప్తూ ఉన్నారు. ఇక పెహల్గాంలో జనవరిలో పర్యటించారని కూడా చెప్తూ ఉన్నారు. జనవరిలో వెళ్ళడం, తర్వాత ఏప్రిల్ 22న అక్కడ ఉగ్రవాదులు దాడులు చేయడం, ఇదంతా కూడా జ్యోతికి తెలుసు. జ్యోతి రెక్కి నిర్వహించి కొంత సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. ఒక అనుమానం అయితే ఎన్ఐఏ వ్యక్తం చేస్తుంది. దానిలో భాగంగా ఆ దిశగా కూడా కొన్ని ప్రశ్నలు అయితే సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పెహల్గాంలో దాడి జరిగిన మరుసటి రోజు ఉదయమే జ్యోతి మల్హోత్రాతో ఫోటోలు ఏవైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో, ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో గెడ్డ ఉన్న వ్యక్తి ఎవరైతున్నారో తనకి జ్యోతి మల్హోత్రాకు సత్సంబంధాలు ఉన్నాయి. డానిష్ వాళ్ళిద్దరిని పరిచయం చేసి ఇద్దరు కూడా దీనికి సంబంధించి కోఆర్డినేషన్లో ఉండాలి, పాకిస్తాన్ సమాచారం ఇచ్చే అంశంలో కానీ ఇటు భారత్లో ఉన్న కీలక విషయాలను ఇద్దరు కూడా షేర్ చేసుకుంటూ పాకిస్తాన్కి చేరవేసే దానిలో భాగంగా డానిష్ అనే ఒక ఐఎస్ఐ ఏజెంటు ఇక్కడ ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న అలీ హన్సన్ అనే ఒక వ్యక్తిని పరిచయం చేయడం, వారిద్దరూ కలిసి ఉన్న ఇఫ్తార్ విందులో ఢిల్లీ పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారిద్దరికి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో వారిద్దరికి ఉన్న రిలేషన్ సంబంధించి కానీ ఎవరెవరికి భారత్కు సంబంధించిన సమాచారాన్ని చేరవేశారు, ఈ పాకిస్తాన్ అధికారులతో ఎవరెవరితో మాట్లాడారు అనే అంశాలపై కూడా ప్రధానంగా ఎన్ఐఏ జ్యోతి మల్హోత్రాను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్కు కీలక సమాచారాన్ని, సైనిక స్థావరాలు, పంజాబ్లో సరిహద్దుల్లో సైనిక స్థావరాలు ఉంటాయి భారత్కు సంబంధించి, అక్కడ మరోవైపు ఇతర రాష్ట్రాల్లో గుజరాత్, రాజస్థాన్, మొత్తం జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో మెయిన్ సరిహద్దు సైనిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా అక్కడక్కడ స్లీపర్ సెల్స్ను, స్పైస్ను ఏర్పాటు చేసుకుని వారందరి ద్వారా జ్యోతి మల్హోత్రా సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్కు చేరవేస్తున్నారనేది ప్రధానంగా ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నారు. ఆ ఆరోపణకు తగ్గట్టే కీలక ఆధారాలను కూడా ఎన్ఐఏ కానీ ఇటు హర్యానా పోలీసులు కూడా గుర్తించిన నేపథ్యంలో ఆ దిశలో జ్యోతి మల్హోత్రాను విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న సుమారు 7 గంటల పాటు విచారించారు. దీనిలో ట్రావెలింగ్ హిస్టరీ కానీ, ఎప్పుడు పాకిస్తాన్ వెళ్ళారు, ఎక్కడెక్కడ వెళ్ళారు, పూరి ఎందుకు వెళ్ళారు, అక్కడ వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్లాన్ చేశారు ఏంటి అనేది కూడా, ఎక్కడెక్కడ రెక్కి నిర్వహించారు, ఇటు పెహల్గాం దాడికి జ్యోతి మల్హోత్రాకు సంబంధం ఉందా లేదా, ఎందుకు పెహల్గాం వెళ్ళారు అనే అంశాలపై కూడా, ఎందుకు పాకిస్తాన్కు సమాచారం ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు సమాచారం ఇస్తున్నారు, వారి నుంచి మీరు ఏమైనా ఆశించారా, ఏమైనా డబ్బులు ఇవ్వజూపారా ఏంటి అని అనేక కోణాల్లో కూడా ఎన్ఐఏ దర్యాప్తు అయితే కొనసాగిస్తోంది. మొత్తంగా చూసుకుంటే పెహల్గాంలో దాడి తర్వాత అక్కడ కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చే జ్యోతి మల్హోత్రాకు సంబంధించి, ఆ వీడియోస్ కానీ మరోవైపు ఇతర కొంత గూఢచర్యం సంబంధించి భారత్కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తుంది. అక్కడున్న ఐఎస్ఐ ఏజెంట్లతో సత్సంబంధాలు కొనసాగించడం కానీ, మరోవైపు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ను కూడా అక్కడికి వెళ్ళి కలవడం, మరికొంతమంది పాకిస్తాన్కి సంబంధించిన ప్రముఖులను కలిసి వారందరితో విలాసవంతమైన జీవితాలు గడపడం, 5 స్టార్ 7 స్టార్ హోటల్స్లో ఉండటం. కానీ ఇక్కడ హర్యానాలో మాత్రం ఒక మధ్యతరగతి కుటుంబంలో వారి తండ్రికి మాత్రం ఏమీ తెలియదు, తన కుమార్తె ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనేది నాకు ఇప్పుడు చెప్పలేదు, కేవలం ఢిల్లీ వెళ్తున్నానని మాత్రమే చెప్పింది తప్ప పాకిస్తాన్ వెళ్తున్నట్లు, అక్కడ ఏం చేస్తున్నట్లు నాకు చెప్పలేదు అనేది కూడా హరీష్ మల్హోత్రా, జ్యోతి మల్హోత్రా తండ్రి చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇక జ్యోతి మల్హోత్రాతో ఎవరెవరు ట్రావెల్ చేస్తారు, జ్యోతి మల్హోత్రా దగ్గర సేకరించిన డేటా అంతా దాని ఆధారంగా కూడా ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉంది. ప్రస్తుతం